యుద్ధవీరులను ట్రోలర్స్ టార్గెట్ చేశారు. పాకిస్తాన్కు చుక్కలు చూపించిన సోఫియా ఖురేషీకి మతం రంగు ఆపాదించారు. ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారీ శక్తికి మతం రంగు ఆపాదించారు. ఖురేషీ కుటుంబంపై దాడి అంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చివరికి విదేశాంగ కార్యదర్శిని ట్రోలర్స్ వదలటం లేదు. మిస్రీపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు. మిస్రీ కుటుంబ సభ్యులపైన ట్రోలర్స్ అటాక్ చేశారు. రోజురోజుకి ట్రోలర్స్ మితిమీరిపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రోజురోజుకి ట్రోలర్స్ మితిమీరిపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రవి, ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోలర్స్ అయితే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి గత కొద్ది రోజుల క్రితం జరిగిన సమరం ఏదైతే ఉందో, యుద్ధ సమరంలో వీరోచితంగా పోరాడినటువంటి సోఫియా ఖురేషీ అయితే అర్ధరాత్రి సమయంలో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టార్గెట్ను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి సోఫియా ఖురేషీ పైన కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఇటీవల ట్రోలర్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ఒక మంత్రి కూడా ఉన్న మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఒక మినిస్టర్ కూడా ఉన్న ఆమె పైన అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మతం రంగు అలుముతూ కులం రంగు కూడా ఆపాదిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే మధ్యప్రదేశ్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవైతే తీవ్ర దుమారమే రేపాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సోఫియా ఖురేషీ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి భారతదేశం తరఫున అయితే పోరాటం చేసింది. వీరోచితంగా పోరాడి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె పైన కూడా ఇటీవల కాలంలో ట్రోలింగ్ అయితే ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆమెను టార్గెట్ చేస్తూ కూడా ట్రోలర్స్ అయితే ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారంటూ కూడా అమానవీయకర సంఘటనలు కూడా చోటు చేసుకుని అంటూ కూడా ట్రోలర్స్ అయితే ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎక్కువగా అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో ఆ విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి మిస్త్రీ పైన కూడా ట్రోలర్స్ అయితే ఆ దిగజారుడుతనాన్ని ప్రయత్నిస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ముందు నా దేశం తర్వాతే నా మతం అన్నటువంటి సోఫియా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే సాక్షాత్ ఒక మినిస్టర్ కూడా ఇటీవల ట్రోల్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటువైపు చూసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆ యుద్ధ భూమిలో ప్రతి ఒక్కరు కూడా వీరోచితంగానే పోరాటం చేస్తున్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధ సమయంలో కూడా వారందరూ కూడా ఆ ప్రాణ త్యాగానికి బలిదానానికి కూడా సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని మెచ్చుకోవాల్సింది పోయి వారిపైన లేనిపోయినటువంటి ట్రోలింగ్స్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఈ ట్రోలర్స్ను కూడా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని కూడా ఈ ట్రోలర్స్ ఎక్కువగా చేరవేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో వీరి హవానే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో చూసుకుంటే యుద్ధ రంగంలో టార్గెట్ చేసినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వీరందరిపైన కూడా తప్పుడు ట్రోల్స్ అయితే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన కూడా ఆ ట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో యుద్ధ వాతావరణాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కూడా ట్రోలర్స్ అయితే దిగజారుడుతనానికి దిగజారుడు రాజకీయాలు చేస్తూ కూడా ట్రోలింగ్ చేసిన పరిస్థితి కనిపించి ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఆయన పైన అయితే పూర్తిగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ట్రోలర్స్ ఉన్నారో ట్రోలర్స్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరోచితంగా పోరాడినటువంటి వీర నారీమణులు ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలు యుద్ధ భూమిలో పాల్గొనడం వీర నారీమణులుగా ముందుకు వెళ్ళడం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ లేదా ఇటువంటి వారందరూ కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వీర నారీమణుల్ని మెచ్చుకోవాల్సింది పోయి వీరిపైన తప్పుడు ట్రోల్ చేస్తూ దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి వాటిపైన తక్షణమే ప్రభుత్వం అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ట్రోల్ చేస్తున్న వారందరినీ కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా యావత్ ప్రపంచం అయితే కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.